హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎందుకు చేస్తానంటే ఒక బ్రదర్ అయితే అడిగారు టాక్సిక్ సినిమా పైన సపరేట్ వీడియో అయితే చేయమని. కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు కూడా ఏమైనా సినిమా అప్డేట్స్ కావాలంటే కింద కామెంట్స్ చేయండి, నేనైతే వీడియోస్ అయితే చేస్తాను. అంతకంటే ముందు లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే, టాక్సిక్ కేజీఎఫ్ సిరీస్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ గారి నుంచి వస్తున్న సినిమా. ఈ సినిమా పైన బజ్ అయితే మామూలుగా లేదు, అలాగే అంచనాలు కూడా ఆకాశాన్ని అంటాయనే చెప్పాలి. నిజంగా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ చూసుకోండి, ప్రతిదీ వైరల్ అయింది. అది నెగిటివ్గా అయిందా పాజిటివ్గా అయిందా అనేది పక్కన పెట్టండి, కానీ ఈ సినిమా నుండి ఏ కంటెంట్ రిలీజ్ అయినా అది వైరల్ అయింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియన్స్ అయితే చాలా అంటే చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే మరొక 24 రోజుల్లో టాక్సిక్ సినిమా విధ్వంసాన్ని మనం అయితే చూస్తాం, కానీ ఆ విధ్వంసం యొక్క గ్లిమ్స్ ని అంతకంటే ముందు మనం అయితే చూడబోతున్నాం. అదే ఈ టాక్సిక్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కట్ అనమాట. ఈ ఆగస్టు 8వ తారీఖున ఈ టాక్సిక్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కట్ అయితే మన ముందుకైతే వస్తుంది. నిజంగా ఈ ట్రైలర్ గురించి నేనైతే చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా అయితే వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే కరెక్ట్గా సినిమా రిలీజ్కి ముందు బూస్ట్ అయితే కావాలి ఈ సినిమాకి. ఆ కావాల్సిన బూస్ట్ ఈ ట్రైలర్ కట్ ఇస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే కేజీఎఫ్ లాంటి సిరీస్ తర్వాత యష్ గారి నుంచి ఆడియన్స్ కోరుకునేది యాక్షన్ యాక్షన్ యాక్షన్, మంచి మాస్ మసాలానైతే ఆయన నుంచి అయితే కోరుకుంటారు. మీరు అనుకున్న మాస్ మసాలా కాదు, యాక్షన్, ఫైట్స్, యాటిట్యూడ్, స్వాగ్, దీన్ని అయితే కోరుకుంటారు. ఖచ్చితంగా ఈ టాక్సిక్ సినిమాలో అది కుప్పలు అయితే ఉంది. మీరు ఒక్కసారి ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ని ఒక్కసారి రివ్యూ చేసుకోండి. ఇప్పటివరకు 5 కంటెంట్లు అయితే రిలీజ్ అయినాయి. తబాహీ వీడియో సాంగ్, మొన్న వచ్చిన వీడియో సాంగ్ని పక్కన పెట్టండి. అంతకంటే ముందు 3 గ్లిమ్స్లు అయితే వచ్చింది. ఫస్ట్ దేమో ఇంట్రడ్యూసింగ్ రాయా, అదొక గ్లిమ్స్. సెకండ్ దేమో ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ టేజర్ కట్. నిజంగా ఆ టేజర్ కట్ ని ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి అయితే చూడండి, నిజంగా అదిరిపోద్ది. యాక్షన్ బ్లాక్స్ కావచ్చు, ఆ ఫ్రేములు కావచ్చు, బీజిఎం కావచ్చు, ప్రతిదీ కూడా ఎక్సలెంట్ గా అయితే ఉంటది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ గారి నుంచి రావాల్సిన సినిమా ఇది కదా, ఆ ఫీలింగ్ అయితే మనకైతే వస్తుంది. మళ్ళీ మూడో కంటెంట్ ఏంటి, లేడీస్ ఫైట్. ఈ రకంగా ఈ సినిమాలో ఉన్నది యాక్షన్, స్వాగ్ కూడా ఉంటుంది. కానీ ప్రజెంట్ హైలైట్ అయింది ఏంటంటే అడల్ట్ కంటెంట్. ఎందుకు, రీసెంట్గా రిలీజ్ అయిన వీడియో సాంగ్స్ వల్ల ఆ ఫ్రేమ్లో ఎక్కువ హైలైట్ అయినాయి. కానీ ఈ సినిమాలో అదొకటే కాదు, సినిమాలో డ్రామా ఉండబోతుంది, యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుంది, యష్ గారి ఫైట్లు ఉండబోతుంది, డైలాగ్స్ ఉండబోతుంది, స్వాగ్ ఉండబోతుంది. వీటన్నిటిని కవర్ చేస్తూనే ఆ ట్రైలర్ కట్ ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే జనాలకి చెప్పాలి, మా సినిమాలో ఓన్లీ అదే కాదు, ఇంకా చాలా కంటెంట్ ఉంది, రావచ్చు మా సినిమాకి, చూడొచ్చు. యష్ గారి నుంచి మీరు ఏం కోరుకుంటారో అది ప్రతిదీ కూడా మా సినిమాలో ఉంటుంది అని చెప్తూ ట్రైలర్ కట్ని రిలీజ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. కానీ ఇక్కడ ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది. అదేంటంటే వీళ్ళు ఫస్ట్ నుంచి చెప్తుంది ఏంటంటే ఈ సినిమా ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే. ఆ క్లారిటీ అయితే ఫస్ట్ నుంచి వాళ్ళు ఇస్తానే ఉన్నారు. మరి ఈ ట్రైలర్ కట్ ద్వారా సినిమా ఇలాగే ఉండబోతుంది అనే స్టాంప్ అయితే మనకైతే వేయబోతున్నారు. దాన్ని బట్టి ఎవరి చాయిస్ వాళ్ళదనమాట. సినిమాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రొమాన్స్ అనేది మనకు కనపడుతుంది, కానీ వీడియో సాంగ్స్లో అది ఎక్కడా కూడా హద్దు దాటలేదు. లిప్ కిస్లు ఎక్కడ చూసారు మీరు వీడియో సాంగ్స్లో? చూడలేదు. జస్ట్ నార్మల్ రొమాన్సే మనకైతే కనపడుద్ది, మీరు చూసుకోండి కావాలితే. కానీ ఈ సినిమాలో డ్రామా ఎక్కువగా ఉండబోతుంది. లేడీస్ క్యారెక్టర్ చుట్టూరు ఉన్న డ్రామా చాలా ఎక్కువగా ఉండబోతుంది. మన ప్లే బాయ్ క్యారెక్టర్ అనమాట హీరో గారిది, మన క్లియర్ కట్గా తెలిసిపోతుంది. చూడంగానే ప్రతి అమ్మాయి నచ్చేస్తే ఆ అమ్మాయితో తిరుగుతాడు మనోడు, అలాంటి క్యారెక్టర్. కాబట్టి కొద్దిగా మాస్ మసాలా ఉంటుంది. ఆ మసాలాతో పాటే ఈ యాక్షన్ మసాలా కూడా ఉండబోతుంది. ఖచ్చితంగా ఈ ట్రైలర్ కట్ ఏదైతే ఉందో అది యష్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా, సినిమా చూసే విధంగా, సినిమా చూడాలనిపించే విధంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. డేట్ గుర్తుంది కదా, ఆగస్టు 8. ఈ ఆగస్టు 8వ నెల 8వ తారీఖు 2026న ఈ టాక్సిక్ సినిమా ట్రైలర్ కట్ అయితే మన ముందుకైతే వస్తుంది. సినిమా ఆగస్టు 26వ తారీఖున మన ముందుకైతే వస్తుంది. ఇంకా ఈ సినిమా ఆర్ఆర్ కొట్టడం కోసం రవి బస్రూర్ గారు ఏకంగా 100 మంది ఆర్కెస్ట్రా వాళ్ళని అయితే ఎదురుగా పెట్టుకుని బీజిఎం అయితే కొడుతున్నాడు ఆయన. మరి ట్రైలర్ కట్లో బీజిఎం ఎలా ఉండబోతుంది, సినిమాలో ఏ రేంజ్లో ఉండబోతుందో మీరైతే ఊహించుకోండి. నేనైతే ఫుల్లీ ఎక్సైటెడ్ ఫర్ ద టాక్సిక్ ట్రైలర్. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరి మీలో ఎంతమంది టాక్సిక్ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.